పేరు శ్రీనివాస్, తాళ్ళపల్లి శ్రీనివాసు, గ్రామం కొత్తపల్లి, మండలం వర్ధన్పేట, డిస్టిక్ వరంగల్. ఇంకా ఇంతకుముందు రాజధానిలో తెచ్చుకునేది వేరే మన గుంటూరులో ఈ మన సూర్యాపేటలో ఆడేడ తెచ్చేది, కానీ కరెక్ట్గా దొరకక మన ట్రాన్స్పోర్ట్లో కూడా మోటాలిటీ వచ్చేది. అట్లా మనం సొంతంగా ఇంక్యుబేటర్ తెచ్చుకొని మన పిల్లలు యాక్టింగ్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. పర్వాలేదు, ఇప్పుడు మన వరకు వస్తాయి. కాకపోతే ఏంటంటే ఒక దగ్గర పోకుండా మన ఇంట్లోనే ఉత్పత్తి చేసుకుంటూ మన ఇంట్లోనే తయారు చేసుకొని చేసుకోవడం జరుగుతుందండి. ఇక మన మొటాలిటీ అంతమంది ఇప్పుడు మొటాలిటీ లేకుండా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇబ్బంది కాకుండా ఇక మన సొంతంగానే ఇంటి దగ్గరనే అయితేనే ఇంటి దగ్గరనే పెట్టుకుంటాను. అదే అవుతుంది. చిన్నది తెచ్చుకున్నాము 1000 బాపద్ది. పర్లేదు, ఇక మనం ఒక దగ్గర పోకుండా ఇక పేరెంటల్ పెంచుకుంటాను. అలాగే గుడ్లు తీసి ఇలా మిషన్లో కూడా చేస్తాను. మంచిగా ఉన్నది. మియాపూర్లో ఏపీ పౌల్ట్రీలో తెచ్చినాము. మిషన్ వచ్చేసి 1,30,000 అంత అయింది. పర్వాలేదు, మంచిగానే పర్సంటేజ్ కూడా బాగానే వస్తుంది. మంచిగానే వస్తుంది. ఇది తెచ్చుకోవడం వల్ల మీకు ఎంత ఆదా అవుతుంది? అంటే మనకి ఏంటంటే ఇక ఈ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కాకుండా అది కాకుండా కాకపోతే ఓ 10-15% తగ్గుతుంది. అంతే. మనకు ఒక 1000 రూపాయలకు ఒక అట్లా ఓ 10,000 దాంట్లో ఒక 2-3 వేలు తగ్గుతుంది అనుకోరాదు. అంతే, పెద్దగా ఏం తగ్గదు. కానీ కాకపోతే అంటే మనకు సొంతంగా ఇక్కడ అవుతుంది కాబట్టి మనకు మొటాలిటీ పోకుండా ఉంటుంది. మీరు ఎన్ని పిల్లలు పెంచుకుంటారు? దీని కెపాసిటీ ఎంత? మనది 1000 కెపాసిటీ అండి, 1000 కెపాసిటీ. ప్రతి 10 రోజులకు ఒక 800-700 పిల్లలు వస్తుంటాయి. అట్లా నెలకు 3,000 పిల్లలు వస్తుంటాయి, దిగుతుంటాయి. అంటే ప్రతి 10 రోజులకు ఎక్కిత లోడ్ చేస్తూ ఉంటాము. ఇలా మిషన్లో లోడ్ చేస్తూ ఉంటాము. ఇలా 10 days ఉన్న తర్వాత మళ్ళీ కిందికి వేస్తాం. ఇక అట్లా మనకు వచ్చేది ఒక్కొక్క ట్రేలా ఇలా వేస్తూ ఉన్నట్టు ఎగ్స్ లోడ్ అయిన పద్ధతి ఇలా షిఫ్ట్ చేసినాక ఇలా పిల్లలు అవుతాయి. పిల్లలు తెచ్చుకోవడం ఈజీ కదా, ఇంక్యుబేటర్ ఎందుకు వాడతారు? పిల్లలే అసలు వాస్తవంగా మనకు అవైలబుల్ ఉంటే పిల్లలు తెచ్చుకోవడమే ఉత్తమం. కాకపోతే మనకు అవైలబుల్ లేక ఇప్పుడు రాజేంద్ర గారు అంటే వాళ్ళు ఓన్లీ ఒక్కొక్క ఫార్మర్కి ఎంత ఒక 500 పిల్లలు ఇస్తారు. మళ్ళీ 100 రోజుల దాకా మళ్ళీ వేరే ఫార్మర్కి ఇస్తారు. వాళ్ళు ఒక్కరికే ఫార్మర్కి పెంచుకోవడానికి ఇవ్వరు అన్నట్టు. ఒక టెస్టింగ్ పర్పస్ ఇస్తారు వాళ్ళు. అట్లా మనకి ఇక మనం తెచ్చుకోవడం జరిగింది. కరెక్ట్గా పిల్లలు ఇస్తే పిల్లలు తెచ్చుకోవడమే ఉత్తమం. ఈ గుడ్ల పెంచి అంతా ఇబ్బంది పడే కంటే పిల్లలు తీసుకోవడం బెటర్. కానీ పిల్లలు మన దగ్గర లేదు. మన వరంగల్ డిస్టిక్లో కూడా పిల్లలు తయారు చేసేది ఎక్కడ లేదు. మనం పోవాలంటే ఇప్పుడు అటు పోతే విజయవాడ దాటి పోవాల్సి వస్తుంది, ఇటు రాజేంద్ర నగర్ హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది గవర్నమెంట్ బాపతి. అది ఒక్కొక్క ఫార్మర్కి ఒకటేసారి ఇస్తారు అన్నట్టు, రెండోసారి ఇవ్వరు. అట్లా మనకి ఇబ్బంది అవుతుంది. మనకు రెగ్యులర్ ఉండాలి కదా. మనం సప్లై చేయాలంటే కూడా, చేపలకు వేయాలంటే కూడా రెగ్యులర్గా వస్తుంటేనే కదా వాళ్ళకు మనం అందియగలిగితేనే మనకు మార్కెటింగ్ చెప్తాంటారు కదా వాళ్ళు. ఇక రెగ్యులర్గా అంటే మనకి ఇబ్బంది అవుతుందని ఆలోచనతోనే మనం చిన్నది పట్టుకొని తెచ్చుకొని పెట్టుకోవడం జరిగింది.